హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. జనాన్ని కాపాడడం కోసం, జనం రక్షణ కోసం అంటూ అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రారంభించడం మీ అందరూ గుర్తుండే ఉంటుంది కదా. సో ఆ రోజు నుంచి కూడా జనం పట్ల తపన, ఆపేక్ష, జనం కోసం పనిచేయాలన్న తాపత్రయం పవన్ కళ్యాణ్ గారికి ఉండేది. బట్ ఒక కామన్ మెన్ని మనం ఎట్లా ప్రొటెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఆ కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ని ఆ రోజు ప్రారంభించారు. అయితే చాలా రోజుల తర్వాత ఆయన మళ్ళీ జనసేన పెట్టాడు. జనసేన పార్టీ ద్వారా జనంలోకి వెళుతున్నారు, జనానికి దగ్గరయ్యారు, పోటీ చేస్తున్నారు, ముఖ్యమంత్రి కావాలని ఆయన అభిమానులంతా ఆకాంక్షిస్తున్నారు. అయితే ఆ రోజు జనాన్ని కాపాడడం కోసం కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెడితే ఈ రోజు జనసేనని కాపాడడం కోసం జనసేన డెవలప్మెంట్ ఫోరం పెట్టామంటున్నారు మండలనేని శ్రీనివాస్. ఏంటి ఒక సంచలనంగా కనపడుతుంది ఇది. జనసేన డెవలప్మెంట్ ఫోరం ఏంటిది? జేడిఎఫ్. దీని ఉద్దేశం ఏంటి? జనసేనను కాపాడడం ఏంటి? పవన్ కళ్యాణ్ని కాపాడుకోవటం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? ప్రస్తుతం మనతో పాటుగా మండలేని శ్రీనివాస్ ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. హాయ్ శ్రీనివాస్. హాయ్ సార్, నమస్కారం. నమస్కారం. ఏంటండి జనసేన డెవలప్మెంట్ ఫోరం? ఏంది దాని కథ ఏంటి? మీరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? పవన్ కళ్యాణ్ని కాపాడ్డమా, పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టడమా? ఏంటి మీ ఉద్దేశం? కిరణ్ టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం. పవన్ కళ్యాణ్ని కాపాడటం అనే దానికంటే కూడా రాష్ట్రాన్ని కాపాడడం కోసం మేము తీసుకున్న ఈ నిర్ణయం, జనసేన పార్టీని కాపాడితే రాష్ట్రాన్ని ఆటోమేటిక్ కాపాడినట్లని ఉద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. మా మోటో మెయిన్గా జనసేన డెవలప్మెంట్ ఫోరం అనేది జనసేన పార్టీకి ఊతమిచ్చేదే ఉంటుంది, కానీ ఊపిరి తీసేలాగా ఉండదు. జనసేన పార్టీలో అంతర్గత కలహాలు ఎన్నున్నా ఏమున్నా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకి, జన సైనికులకు కావచ్చు, ఈ పార్టీని న్యూట్రల్ పీపుల్ ఎవరైతే పార్టీని నమ్మి ఈరోజు ఓట్లేసానికి వచ్చినటువంటి ఎలాంటి వ్యక్తి ఉంటే బాగుంటుంది ముఖ్యమంత్రిగా, ఎలాంటి వ్యక్తి అవినీతి లేనటువంటి ఒక మచ్చగోళ్ళు లేనటువంటి ఒక వ్యక్తి ఈరోజు రాజ్యం వెళ్ళినట్లయితే సుభిక్షంగా ఉంటుందనే ఆలోచనతోటి ఉండాలి అని ఈ 24 ఎలక్షన్స్లో ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు, ఇంక్లూడింగ్ కొంతమంది చెప్పినట్టుది ఇది బలహీన వర్గాలతో పాటు కాపు వర్గానికి సపోర్ట్గా ఉన్నప్పటికీ రెడ్డి సామాజిక వర్గంలో కావచ్చు, ఎవరైతే న్యూట్రల్గా ఆలోచించేటువంటి లిబరల్గా ఆలోచించిన పీపుల్ ఉండి అభివృద్ధిని కాంక్షించే ఎవరైతే అన్ని వర్గాలు, వీళ్ళందరి కాంక్ష కూడా ఒకటి ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో దశాబ్దాల నుంచి మనము టీడీపీ పార్టీని చూస్తున్నాము, కాంగ్రెస్ పార్టీని చూసి బైఫర్కేషన్ తర్వాత మనం విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వైసీపీ పార్టీ, టీడీపీ పార్టీ పరిపాలించిన పరిస్థితులు చూస్తే నిజంగా సిగ్గుపడే పరిస్థితి ఆంధ్ర ప్రజలు పడుతున్నారు. ఒక పక్కన తెలంగాణ ఎలా డెవలప్ అవుతుంది, ఒకరికొకరు ఎలా సహాయం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మన పక్కనే ఉన్నటువంటి తెలుగు రాష్ట్రంలో, మన బ్రదర్లీహుడ్తో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రంలో డెవలప్మెంట్ ఎలా ఉంది, మన దగ్గర ఎలా ఉందని చూస్తున్నట్టయితే అక్కడ నక్కకి నాగలోకానికి కూడా తేడా ఉంది. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని చూస్తే మన నాయకత్వ లోపం. నాయకుడు ఎలా ఉండాలి, రాష్ట్ర ప్రజలకి సంపన్నులు చేసే విధంగా, మన పురోగభివృద్ధిని కాంక్షించే విధంగా నాయకుడు ఉండాలి. కానీ ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే రెండు పార్టీ ఈరోజు పొత్తులో ఉన్నప్పుడు కూడా నర్మగర్భంగా మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కూడా వారి అనుయాయులకు సంపాదించుకునే పరిస్థితి గతంలో చేసింది. ఎవరు కూడా కాదు అనేది కాదు, అది నిజం. చేసింది కాబట్టి 23 సీట్లతో ఆగిపోయింది. మరి మీరు అడగొచ్చు, జనసేన పార్టీ ఒక్క సీటుతో ఆగిపోయింది అంటే నిస్వార్థమైన రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుందని ఒక ఉదాహరణ మాత్రం తీసుకున్నది. అంతేగాని మేము ఎక్కడా కూడా జనసేన పార్టీ ఓట్లకి నోట్లు పంచిన విషయం కానీ రిగ్గింగ్ చేసే విషయం లేదు. కానీ ఈ పరిస్థితుల్లో రాజకీయ పార్టీ ఎక్కడ ఈ గ్రౌండ్ లెవెల్ అధికారంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయో తెలియకుండా ఇబ్బంది పడుతున్నటువంటి గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల మానసిక సంక్షోభానికి ప్రతీకనే ఈరోజు ఇబ్బంది పడుతున్నారంటారు గ్రౌండ్ లెవెల్లో. అవును, జనసేన కార్యకర్తలు అభివృద్ధిని కాంక్షిస్తున్నప్పటికీ మీరు రాష్ట్ర అభివృద్ధినే కాంక్షిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే జనసేన ఉండాలని అనుకుంటున్నారు. అవును, జనసేన ఉన్నది కదా. ఇప్పుడు జనసేనకు వచ్చిన ముప్పు ఏంటి? జనసేన ఉండటం వేరు, అధికారం పంచుకోవటం వేరు సార్. జనసేన ఉంది అంటే కాదు ఇక్కడ. ఈరోజు మనము గతంలో ఒక ఎనలిస్ట్ చెప్పినట్లు
జనసేన పార్టీని ఒక పెరుగుగా అనుకున్నట్టు చిటికెటి పెరుగుగా అనుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీని ఒక పాలకుండా అనుకున్నట్లయితే అది తోడు కావాలంటే కంపల్సరీ కూడా చిటికెటి పెరుగు ఎక్కిపోతే అది పెరుగుగా అవ్వదు. ఓకే. అదేవిధంగా ఈరోజు అధికారం రావాలంటే జనసేన పార్టీ లేనిది అధికారం రాదు అనే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉన్నది. మరి 2014లో ఏమీ ఆశించకుండా మీకు సపోర్ట్ చేశారుగా మనిషి. ఓకే. 2019లో ఆయన పోటీ చేసిన దగ్గర అలా సపోర్ట్ చేసిన 2019లో సపోర్ట్ ఏం చేశారు ఆయనకి? మీరు చేసిన తప్పులు ఎండగట్టినందుకు గాను బలమైన వ్యక్తులు కూడా నిలబెట్టి డబ్బులు పంచి రెండు పార్టీలు కూడా ఆయన రెండు చోట్ల ఓడించే పరిస్థితి. అదంతా గతం శ్రీనివాస్ గారు. అదే ఇవాళ కలిసి రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తారు. అదే సార్, ఇక్కడ ఈ సాంప్రదాయ పార్టీలు తీసుకున్న నిర్ణయాలతో ఎక్కడ జనసేన పార్టీ ఇబ్బంది పడుతుందో 20 సీట్లు 25 సీట్లు ఆగిపోతుందో అనే భయంతో చాలా మంది బాధపడుతూ ఉన్నారు మానసికంగా. ఇలా ఉండకూడదు, బలమైన వాయిస్ వినిపించాలి, అంతర్గత శక్తులను కూడా మేము బయటకు తీసేసి లాగాలి. ఎవరైతే పార్టీని విచ్ఛిన్నం చేస్తున్న ఎవరైతే శక్తులు ఉన్నాయో ఆ సెకండులు అందరినీ కూడా బయటకు తీసి లాగి జనసేన పార్టీని ప్రజలకు దగ్గర చేయాలన్న ఆలోచనతో జేడీఎఫ్ పెట్టాము. ఈ రోజు 20-25 సీట్లు ఇచ్చినట్లయితే, పొరపాటున ఇచ్చినట్లయితే జరిగినట్లయితే వైసీపీ పార్టీ గెలవడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే కదా పొత్తు అంటుంది. మరి అదే కాంక్షించినప్పుడు టీడీపీ పార్టీ కాంక్షించట్లేదా? అవును, జనసేన కాంక్షిస్తుంది, టీడీపీ. శ్రీనివాస్ గారు, మీరు అంటే నేనంటుంది ఏంటంటే ఎవరి బలబలాలను బట్టి వాళ్ళకి సీట్లు వస్తాయండి. ఓకే, ఇందులో లేదు నాకు నా బలం తక్కువ, నాకు సీట్లు ఎక్కువ కావాలని అడగడము జనసేన తప్పే, జనసేనకున్న బలాన్ని కంటే తక్కువ సీట్లు ఇవ్వడము తెలుగుదేశం తప్పే. కానీ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఖచ్చితంగా ఒక సహృద్భావ వాతావరణంలో ఓట్లు సీట్ల పంపకాలన్నీ కూడా జరుగుతాయని చెప్తున్నారు. ఈలోపే తొందరపడి మీరు ఏవేవో జరుగుతాయి అనుకొని మేము జనసేన డెవలప్మెంట్ ఫోరం పెట్టాం, జనసేన కాపాడుకుంటామంటే అంటే ఏ ఉద్దేశం అందులో ఉంది? మీరు హేతుబద్ధమైన క్వశ్చన్ వేశారు. దీనికి నేను కూడా, మీరు అంటున్నారు తెలుగుదేశం సంబంధించినటువంటి కోకిల ముందే కూసింది, సీఎం చంద్రబాబు గారే అని ఆయన కూడా చెప్తున్న నాకు అనుభవం లేనట్టు ఆ కోకిల కూసింది లోకేష్ అనే కోకిల. మరి ఆ కోకిలను కూపించింది ఎవరు? పొత్తు ధర్మంలో కోయొచ్చా? అది ఖచ్చితంగా అది తప్పే. ఆ తప్పే. మరి మాకు భయాలు ఉండవా? అధిష్టానం నిర్ణయాలు ఏముంటాయి? సామాన్య ప్రజలకు తెలుస్తున్నాయా? మేము చూసుకుంటామంటే కాదు. ఇక్కడ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం మీద మేము వ్యక్తిత్వాన్ని ఆరాధించి అతని వ్యక్తిత్వాలను తీసుకొచ్చి పార్టీకి ఆ సిద్ధాంతాలు ఏదైతే తీసుకొచ్చారో అద్భుతమైన సిద్ధాంతాలు. మీ జనసేన డెవలప్మెంట్ ఫోరం ఏర్పడటానికి ప్రధానమైన కారణం లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలే. 100%. అక్కడే మీకు మండి జనసేన డెవలప్మెంట్ ఫోరం పెట్టారా? అదొక్కటే కాదండి, పార్టీని కొన్ని పబ్లిక్ ప్లాట్ఫామ్ చెప్పకూడదు కానీ ఈరోజు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమంది సెకండులు రాష్ట్ర స్థాయిలో పేర్లు వద్దులేండి, పేర్లు అవసరం లేదు, నేను పేర్లు కూడా నేను చెప్పాల్సిన ఆ సెకండ్లు తెలియాలనే చెప్తున్నాను. ఇక్కడ నా పార్టీ బాగుపడాలి, జనసేన ప్రభుత్వం ఏర్పరచాలి, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి. ఏం ఒరిగింది రెండు పార్టీల వల్ల నిజం చెప్పాలన్నట్లయితే 2014లో ఇచ్చినట్లయితే టీడీపీ ఏం చేసింది? 23 సీట్లకి ఎందుకు పరిమితమైంది? సార్ మన గతాన్ని వదిలే. అదే సార్, ఆ గతాన్ని వదిలేయటం కాదు సార్, ప్రస్తుతానికి అవసరం. నేనంటుంది సరే, లోకేష్ గారి వ్యాఖ్యల నేపథ్యంలో మీరు పార్టీ ఇది ఒక ఫోరం, జనసేన డెవలప్మెంట్ ఫోరం అని పెట్టారు. సో ఈ జనసేన డెవలప్మెంట్ ఫోరం వల్ల లోకేష్ గారు మనసు మార్చగలరా? లోకేష్ చంద్రబాబు గారు మనసు మార్చగలరా? పవన్ కళ్యాణ్ గారు మనసు మార్చగలరా? లేకపోతే ఓటర్ల మనసు మార్చగలరా? ఏంటి దాని అవుట్కమ్ ఏంటి? మీ సిద్ధాంతం ఏంటి? మీరు ఏం చేయబోతున్నారు? ఈరోజు మానసికంగా బాధపడుతున్నటువంటి, రాష్ట్రం బాగుపడాలనుకునే ఏ వ్యక్తి అయినా కానీ, ఏ పౌరుడైనా కానీ జనసేన అధికారం రావాలని ఆలోచిస్తున్నారు. ఒంటరిగా వెళ్తే చేరటం వలన రాష్ట్రం నాశనమయ్యే పరిస్థితి ఉందని అందరూ అనుకుంటున్నారు. అదే ఆలోచన టీడీపీకి ఉండాలి. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఇవ్వడానికి ఏం ప్రాబ్లమా నీకు? అధికారమే కావాలనుకుంటున్నావు కదా, 20 సీట్లతో సీఎం అవుతాడా? ఒకసారి చెప్పండి సార్, 20 సీట్లు సీఎం ఎవరైనా అవుతారా? 175 స్థానాల్లో మేము అడుగుతుంది ఏంటి? ధర్మంగానే అడుగుతున్నాము. దాదాపు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఈ రోజు మన 20 సీట్లలో సీఎం అంటే డెఫినెట్గా టగ్ ఆఫ్ వార్ అయినప్పుడు డెఫినెట్గా కింగ్ మేకరు, కింగ్ అయ్యే అవకాశాలు కొన్ని రాష్ట్రాల్లో వచ్చినాయి. కొన్ని రాష్ట్రాల్లో వచ్చాయి. కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో మీకు జేడీఎస్ కుమారస్వామి అయినాడుగా. ఆయన 25, 26, 30 సీట్ల లోపు ఉంటే ఆయన ముఖ్యమంత్రి గెలుపోవటంలో అనేక విధాలుగా ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్. ఆ ఫ్యాక్టర్స్ ఆధారపడి గెలుపులు ఉంటాయి. 20 సీట్లు ఇవ్వగానే 20 సీట్లు గెలుస్తామా లేదని చూసుకోవాలి. తర్వాత ఇక్కడ బలము జనసేన పార్టీ, జనసేన పార్టీ అదే సార్, మీకు ముందుగా హెచ్చరిస్తున్నాము. ఎలాంటి పరిస్థితి చేయగలిగేది లేదు కాబట్టి
అని అనుకుంటా. చేయగలిగేది ముందుగా హెచ్చరిస్తున్నాము, చేయగలిగేది కూడా ఉంది. ఒకవేళ ఇచ్చిన తర్వాత చేయగలిగేది కూడా ఉంది. పార్టీ ఈ పొత్తు అయితే పొడవదు, బరాబర్ చెప్తున్నాను. ఇప్పుడు జనసేనని కాపాడుకోవాలంటే ఈ రాష్ట్రంలో మీరు అనుకున్నట్టు జనసేన అధికారంలోకి రావాలి, అధికారంలో కూడా భాగస్వామ్యం జనసేనకి రావాలంటే మీరేం కాంక్షిస్తున్నారు? పొత్తు ధర్మం ఎలా ఉండాలనుకుంటున్నారు? పొత్తు ధర్మము జనరల్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 22% వరకు పార్టీ అనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే చెప్తున్నాను నేను ఇక్కడ. నేను ఆయన చెప్పిన మాటనే ఉటంకిస్తున్నాను ఇక్కడ. 20 నుంచి 22% వరకు మన ఓటింగ్ పర్సెంట్ పెరిగింది. ఈరోజు రాష్ట్రంలో అధికార పార్టీ దేనికైనా భయపడుతుందండి, కేవలం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి తప్పితే ఏ పార్టీకి భయపడట్లా. దీన్ని ఉద్దేశం ఎందుకు భయపడుతున్నారు? అతను ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కాదా? అదే కాదని ఎవరంటున్నారు? మీరు అంటున్నారు అదే మీడియా వ్యవస్థలో. కానీ టీడీపీ వాళ్ళు చేసే టీడీపీ కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో చేసేటటువంటి ఈ ఏవైతే ఉన్నాయో అవన్నీ మా జనసైనికులకి ఎవరికైతే, జనసైనికులు ఒకటే కాదు, మిత్రధర్మాన్ని పాటించకుండా చేసిన ఆత్మక్షోభని ఎవరు చెప్పుకోవాలి? అధిష్టానానికి తెలియట్లా. ఎవరు చెప్పుకోవాలి? ఆ చెప్పుకోవడానికి ప్లాట్ఫామ్ లేకనే ఈరోజు జేడీఎఫ్ పెట్టాం మేము. ఓకే, పొత్తు ధర్మంలో భాగంగా మీరు పవన్ కళ్యాణ్ కాపాడబడతాడు, అయితే పవన్ కళ్యాణ్కి పవర్ షేరింగ్, మీరు పవర్ షేరింగ్ అంటే నేనేమంటున్నానంటే, పవర్ షేరింగ్కి ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాఖ్య చేశారు. దీనికి సంబంధించి ఇంకా చర్చలు జరగలేదు. పవర్ షేరింగ్ అనేది మనం సాధించే సీట్లను ఆధారపడి ఉంటుంది, ఖచ్చితంగా ఎన్నికల తర్వాత అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. సరే, దాన్ని అట్లా పెడదాం. సో ఎలాగూ లోకేష్ గారు ఆ వ్యాఖ్యలు చేశారు, దానికే చాలామంది జన సైనికులు బాధపడ్డారు. వాళ్ళ బాధ చూసి, వాళ్ళ ఆత్మక్షోభ చూసి మీలాంటి వాళ్ళు ముందుకొచ్చారు, జనసేన డెవలప్మెంట్ ఫోరం అని పెట్టారు. సీట్ల విషయానికి వద్దాం. సీట్లలో మీరు మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? 70కి తగ్గకుండా, ఒకవేళ ఆలోచిస్తే 60కైనా కన్ఫైన్ చేసి సీట్లు ఇచ్చి హేతుబద్ధంగా జనసేన పార్టీకి అధికారంలో భాగస్వామ్యం ఇస్తే హ్యాపీగా టీడీపీ పోటీ చేసింది ఎక్కడైనా కూడా మేము సపోర్ట్ చేస్తూ బలంగా నిలబడతాము. ఇది మాది. ఒకవేళ 30కి లోపు కన్ఫైన్ అయిపోయినట్లయితే మాత్రము కూడా టీడీపీ ఎక్కడ పోటీ చేసినా కానీ జనసైనికులు కావచ్చు, మంచి ఎవరైతే రాష్ట్రానికి ఉపయోగపడతారో నాయకులు ఎవరైనా ముందుకు వచ్చినా కానీ జేడీఎఫ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తే, లేకపోతే నోటాకు వేసే అవకాశం అయితే ఉంటుంది. జనసేన పోటీ చేసిన, ఎక్కడ పోటీ చేసిన పొత్తులో జనసేనని నాయకుల్ని గెలిపించుకునే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. డ్యామేజ్ కదండి, అది డ్యామేజ్ కాదు, ఓవరాల్ డ్యామేజ్. రాష్ట్రం బాగుపడాలని కోరుకున్నారు. జనసేన ఓటేస్తారు సార్ మీరు, అటువైపు తెలుగుదేశం పార్టీ దగ్గర పోటీ చేసిన చోట మీరు నోటాకి వేసారనుకోండి, తెలుగుదేశం వాళ్ళు కూడా జనసేన పోటీ చేసిన చోట నోటాకి వేస్తారు కదా సార్. అదే కదా సార్, ఆ బెదిరింపు లేకపోతే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు సార్, మేము తీసుకోవాలి. వాళ్ళు ఎవరు ఇచ్చారండి? పర్లేదు అంటారు, పర్లేదు. ఒక నాయకుడిని గుర్తించాలి. ఈ రోజు అరాచకమైన ముఖ్యమంత్రి గెలుస్తాడనేది కదా పవన్ కళ్యాణ్ చెప్తున్నది. పవన్ కళ్యాణ్ చెప్పేదాని కదా సార్, జనసేన పార్టీని బతకాలి అన్నట్లయితే ఈ రోజు అవసరం ఉంది రాష్ట్ర ప్రజలకి. చంద్రబాబు అవసరం కాదు ఈ రోజు కావాల్సింది. ఏ అనుభవంతో రాష్ట్రానికి 5 సంవత్సరాలు ఇస్తే ఏం చేశాడు? సరే, కొన్ని తగ్గించుకోవాలి మనం కూడా. కొన్ని చోట్ల తప్పులు దొరుకుతాయి, తగ్గించుకొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం తప్పులేదు, కళ్యాణ్ గారు చెప్పినట్లు. కానీ ఈ రోజు పరిస్థితి, కళ్యాణ్ గారి పార్టీని వ్యక్తిగతంగా ఆయనని హింసించినా పట్టించుకోలేదు, మేము కూడా పట్టించుకోము, ఓకే బాధపడ్డాము. ఈరోజు తగుదునమ్మా వచ్చి పవన్ కళ్యాణ్ గారు మంచివాడు అయిపోయాడు. పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు అన్నటువంటి ఆయన ద్వారా గెలిచి కూడా కొంతమంది మంత్రులు మాట్లాడితే ఆ రోజు ఖండించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అయినా సహిస్తాం మేము. సీఎం అవడానికి అర్హుడు కాదా? 50 సంవత్సరాల వయసులో, 5 పదుల వయసులో ఉన్న వ్యక్తి సీఎంకి అర్హుడు కాదా? నిజాయితీపరుడు వ్యక్తి. మీ వీళ్ళకంటే కూడా నిజాయితీపరుడు. ఆయన సొంత డబ్బులు పెడుతున్నాడు కదా సార్. ఇందులో లేదండి శ్రీనివాస్ గారు, ఆయన సొంత డబ్బులు పెడుతున్నాడు కదా అంటే అసలు కంపారిజనే లేదండి, నోవేర్ కంపారిజన్. దేశంలోనే ఏ నాయకుడు పెట్టట్లా సొంత అలాంటి వ్యక్తి రాష్ట్రానికి కావాలి సార్. అది జనం అర్థం చేసుకో. నా జనసేన పార్టీ సపోర్ట్ తీసేసేయండి, నేను జనసేన పార్టీ సపోర్ట్ సింపథైజర్ కాబట్టి మాట్లాడుతున్న మాట తీసేసేయండి. ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి కావాలని నువ్వు చంద్రబాబు కూడా చెప్పుకోవాలి కదా. చంద్రబాబు చెప్తున్నాడు కదా, అవును అధికారం ఇవ్వు, మరి భాగస్వామ్యం కాదు 2 సంవత్సరాలు ఇవ్వు. తప్పే 3 సంవత్సరాలు నువ్వు తీసుకో, తప్పేంటి సార్? నేను అడుగుతున్నా, తప్పే ఉన్నది దీంట్లో నేను అడగటంలో తప్పేం లేదు. అంటే అదే సార్ నేను అడుగుతాను. ఆకాంక్ష తప్పు లేదండి శ్రీనివాసరావు గారు, మీ ఆకాంక్షలో తప్పు లేదు. కాకపోతే ఇలా ఇద్దరు పట్టుబట్టి ఎవరికి వాళ్ళు ఈ రకంగా వ్యవహరిస్తే, అటు తెలుగుదేశం పార్టీలో కూడా నేను లేరంటలేదు, తెలుగుదేశం పార్టీలో కూడా
లోకేష్ గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాదు చంద్రబాబే ముఖ్యమంత్రి 5 ఏళ్ళు చంద్రబాబే ముఖ్యమంత్రి నో పవర్ షేరింగ్ అన్నారో ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం తెలుగుదేశం పార్టీలో మీకు అర్థం కావాల్సిన చాలామంది బాధపడుతున్నారు కూడా. ఎందుకు దాని గురించి ఎందుకు ప్రకటన చేయడం? ఏమవుద్ది? పవన్ కళ్యాణ్ గారు మనకి ఎలాంటి స్థితిలో మనకి అవకాశం ఇచ్చారు, ఎలాంటి స్థితిలో మనకి పవన్ కళ్యాణ్ అండగా నిలబడ్డారు అనే వర్గం తెలుగుదేశం పార్టీలో 80% ఉన్నారండి. ఒక 20% తెలుగుదేశం పార్టీలో కూడా ఉంటారండి. అవును, పవన్ కళ్యాణ్కి ఎక్కడ ముఖ్యమంత్రి అనుభవం ఉంది, లోకేష్ గారు లాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది. సో అక్కడ కింది స్థాయిలో ఈ రకంగా మాటలు ఇట్లా ట్రాన్స్ఫర్ కావడం వల్ల అనవసరమైన ఇష్యూస్ క్రియేట్ అయి కాస్త ఇద్దరు తెగేదాకా లాగితే ఏమైంది సార్, చివరికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి పరిస్థితిని ఎందుకు కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? సమాన దూరం ఉంటుంది కదా సార్. జనసేన పార్టీ వ్యక్తులకైనా కానీ తెలుగుదేశం పార్టీ వ్యక్తులు కానీ సమాన దూరం ఉంటుంది. ముందులో అగ్నిని రాజేసింది ఎవరు? వాళ్ళకి తెలియదు. 40 సంవత్సరాలు సిద్ధపడ్డ వాళ్ళకంటే మాదే డ్యామేజ్ అంటారా? మాదే పెద్ద డ్యామేజా? నాకు పార్టీ బతకాలి, ఎందుకంటే నా కోసం కాదు, రాష్ట్ర అన్ని వర్గాల కోసం. నిజం చెప్పాలంటే అన్ని వర్గాలు కలిపి ఏకైక పార్టీ ఒకటి ఉందంటే జనసేన పార్టీ ఒకటే. జనసేన పార్టీ దగ్గర కొన్నాళ్ళ పాటు పవన్ కళ్యాణ్ గారు సీఎం ఉన్నా రేపు అన్ని వేరే వర్గంలోంచి వ్యక్తి కూడా అయ్యే అవకాశం ఉంటుంది. వర్గం అని నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే డెఫినెట్గా ఎందుకు మాట్లాడుతున్నాను వర్గం అని, సప్రెస్డ్ వర్గాలు 88% ఉన్న వర్గాలకి ఎందుకంటే రాజకీయ చైతన్యం తీసుకురాకుండా మీరు తాయిలాలు పెట్టి చంపుతున్నారు వాళ్ళని, అక్కడితోనే అణిక కొడుతున్నారు ఎందుకు? ఇవి చేసేటటువంటి ఒక రకమైనటువంటి ఈ ఆధిపత్యానికి నాంది ఏంటంటే ఆకలి అనేటువంటి చేసి చివరికి ఒక బిస్కెట్ వేసి వాళ్ళని ఆకలి తీరిస్తే నాకు వీటి తప్ప ఇంకెవరు లేదని క్రియేట్ చేసే పరిస్థితి ఉంది రాష్ట్రంలో. అలా కాకుండా ఉండాలనేదే జేడీఎఫ్ ఉద్దేశం. ఓకే, జేడీఎఫ్ ఏం చేయబోతుంది ఇప్పుడు? జేడీఎఫ్ ఒకటే కార్యాచరణ మా మోటో ఏ రకంగా అంటే మీరు జన సైనికులను లేకపోతే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడే వాళ్ళని మీరు జాగృతం చేయబోతున్నారా? ఒకటి చెప్తున్నా, ఇది రాజకీయ పార్టీ కాదు, ఇది ప్రజా చైతన్య వేదిక. మాది ఏదైతే ప్రజల్ని చైతన్యపరుస్తూ జనసేన పార్టీ లాంటి పార్టీని ఎందుకు మనం సపోర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ సిద్ధాంతాలు ఏంటి, ఏం సిద్ధాంతాలు ఇవి? రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, మనుషుల మధ్య సహృద్భావంతో ఉండాలనే ఆలోచనతో ఈ మనిషి పెట్టినప్పుడు ఇలా వెళ్ళే పరిస్థితిలో తగ్గించే పరిస్థితి ఆ పార్టీ చేస్తున్నప్పుడు మేము తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా 16 విధి విధానాలు పెట్టుకున్నాం మేము. మా పార్టీకి సంబంధించినటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా పార్టీని ఎదగనీయకుండా అంటే దీంట్లో డెవలప్మెంట్ ఫోరం అని పెట్టాము. జనసేన పార్టీ ఎదుగుదలకి మేము సపోర్ట్ చేస్తాము అంటున్నాం. ఇక్కడ గ్రౌండ్ లెవెల్ ఎదగకుండా చేస్తున్నటువంటి శిఖండులను ఏరి పారేస్తాము, రాష్ట్ర జిల్లా మండల స్థాయిలోంచి పార్టీకి ఇస్తాము. వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే పబ్లిక్ ప్లాట్ఫామ్ మేము ఎండగడతాము. అది ఎంత స్థాయి వ్యక్తి అయినా కానీ దానివల్ల పార్టీ ముందుకెళ్తుంది. ఎందుకంటే గ్రామ స్థాయిలో ఎట్లుందంటే మీరు చెప్పేది, సో పార్టీ డెవలప్మెంట్ కోసం అని చెప్తూనే ఒకసారి బెత్తం పట్టుకొని బెదిరిస్తున్నట్టుగా ఉంది. తప్పుడు చేసే ప్రతి వాడిని బెదిరిస్తున్నట్టే ఉంటుంది సార్. కొన్నిసార్లు బెదిరించే తీసుకోవాలి మనం, లేకపోతే కుదరదు సార్. ఎవరండి పెట్టేది మనకి 88% మందికి కొంతమంది దగ్గర తీసుకోవాల్సిన ఆ కొంతమందిగా గుర్తుపెట్టుకోండి. 2 కులాలు అనుకుంటారు ఇక్కడ. ఆ కులాల్లో కూడా కొన్ని 2 కుటుంబాలు మాత్రమే ఉంటున్నాయి. మరి అన్ని ఆ కులంలో కూడా మీరు కమ్మలు రెడ్డిలు ఇలాంటి వాళ్ళలో కూడా అందరూ జనసేనకి సపోర్ట్ చేసి నేను అదే సార్ అంటుంది, జనసేన పార్టీ ద్వారా రేపు కమ్మవాడు సీఎం అవ్వచ్చు. అంటే నాకు ఒక మిత్రుడు చెప్పిందంటే తెలుగుదేశం పార్టీలో బాగుపడింది ఆ నలుగురు, వైఎస్ఆర్సీపీ పార్టీలు ఇప్పుడు బాగుపడుతున్నది ఆ నలుగురు. అదే పాపం కామన్ గా ఉండే వాళ్ళు ఎవరికి కూడా పాపం వాళ్ళెవరికి కూడా అభివృద్ధి ఫలాలు లేవండి. అవును, వాళ్ళు ఏం వాళ్ళకి ఏ పార్టీ వచ్చినా ఒకటే. అక్కడ జనరల్ ఎంతమంది చెప్పినట్లు తాయిలాలు వేసి వాళ్ళని అనగకొట్టి చివరికి మందుతోనో డబ్బుతోనో వాళ్ళని ఆకర్షించుకుని ఓట్లు వేయించుకునే వ్యవస్థ ఉంది. కొడుకు తప్పు చేస్తుంటే వాడిని మందలించుకొని జ్ఞానం వైపు నడిపించే బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది, నాయకులకు ఉండాలి. అలా కానీ అలాంటి పరిస్థితి ఏ రాజకీయ పార్టీ నాయకుడు చేయట్లా. కానీ జనసేన పార్టీ నాయకుడు చేస్తున్న విధానం అద్భుతమైన విధానం. కానీ జనాలు కనెక్ట్ కావాలంటే వీళ్ళు కనెక్ట్ అయ్యే పరిస్థితులు వీళ్ళు నాశనం చేస్తున్నారు ఈ 2 పార్టీలు. సరే, సముచితంగా మీకు అనుకున్న మీరు ఒకవేళ సముచితంగా లేదు అనిపిస్తే మీరు జనాల్లోకి వెళ్ళి ఈ రకమైన ప్రచారం చేస్తారు, జనాల్లోకి వెళ్ళి ఒక జాగృత పరిచి పవన్ కళ్యాణ్ని గెలిపించుకునేందుకు ప్రయత్నం చేస్తూనే మరోవైపు ఒక నిరసన వ్యక్తం చేస్తారు. మేము ఒకటి జనసేన ఆర్ఎస్ఎస్ అనేది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఉటంకిస్తున్నానంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ పనిచేస్తుంది, మోడీకి కాదు, అమిత్ షాకి కాదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే మాట కంటే కూడా జనసేన పార్టీ మా ఎదుగుదల కావాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వచ్చు, తర్వాత మళ్ళీ ఇంకొక రావచ్చు, వేరే వాళ్ళు బీసీ కావచ్చు, ఇలా అవ్వాలండి. ఆవశ్యకత ఉంది మన రాష్ట్రంలో.
ఇంతమంది జనాభా ఉండి కాపులు కానీ ఇంకా ఇతర బీసీ వర్గాలు కానీ వీళ్ళకి ఎందుకన్నా అవకాశం రావట్లేదు, ఇవ్వట్లేదు, వీళ్ళు ఇచ్చేవాళ్ళండి సార్. మనం తీసుకోవాలి అవకాశం. ఏకైక ప్లాట్ఫామ్ జనసేన పార్టీ. ఇస్తారని చెప్పండి. నేను ఈరోజు జనసేన పార్టీ ద్వారా, నేను జనసేన పార్టీ కార్యకర్తను అయినప్పటికీ కూడా ఈరోజు జేడీఎఫ్ అని పెట్టడం ద్వారా జనసేన సపోర్ట్ చేయాలంటున్నా. కానీ ఈ రోజు చెప్పండి వైసీపీ పార్టీ కానీ లేకపోతే టీడీపీ పార్టీ కానీ ఏదో ఒకరు నెక్స్ట్ 29కి మేము బీసీ అభ్యర్థిని లేదా ఎస్సీ అభ్యర్థిని సీఎం చేస్తామని చెప్పండి. నేను ఈసారి కాదు సార్, ఈసారి ఒక మాట అంటున్నా, ఒక మాట 5 సంవత్సరాలు చేస్తామని కుటుంబ పార్టీలు ఏమి చేయవు సార్. అదే సార్ ఈసారి 2029 అంటే చెప్తారు సార్ అవుతాయని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు దళిత సీఎం అయినారా? అదే సార్. లేదు, కుటుంబ పార్టీల్లో ఎదుటివాడు దేశంలోనే ఎక్కడ లేదు సార్. కుటుంబ పార్టీల్లో ఆ రకమైన వ్యవస్థ లేదు. సో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా అలా చేస్తారని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాను. ఎందుకట్లా? జనసేన ఆయన వ్యక్తి కంటే కూడా, నేను పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా ఆయన వ్యక్తిత్వం చూడండి, ఆ వ్యక్తిత్వాన్ని అభిమానిని. ఆ వ్యక్తిత్వం ఈరోజు పార్టీ సిద్ధాంతాలుగా వచ్చినవి. పార్టీని బలంగా తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది. ₹1 లేకుండా ఎట్లా చేస్తున్నాడు? ఎవరి దగ్గర ఫండ్లు వసూలు చేయకుండా వీళ్ళలాగా ఇవి రాజకీయ పార్టీని వసూలు చేసే పరిస్థితి లేకుండా ఎట్లా చేస్తున్నాడు? ఈవెన్ ఇక్కడ తెలంగాణలో ఏం జరిగిందో టీఆర్ఎస్ ఎదగడానికి కారణాలు ఏంటి? ఓకే, ఫైనల్గా మీరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పదలుచుకున్నారు ఈ వేదిక మీద నుంచి? మీరు సీఎం కావాలి. ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే జనసేన పార్టీ అధపాతాళానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. దాంతో పాటు కూడా మీరు అనుకుంటున్నారంటే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కార్యకర్తలు ఎవరు రెడీగా లేరు. ఈవెన్ టీడీపీ కార్యకర్తలు కూడా పోతే టీడీపీ బతికే పరిస్థితి కూడా లేదు. రేపు చంద్రబాబు, మీరు జనసేన పార్టీ అధినేతగా చెప్పట్లా, చంద్రబాబు గారు కూడా చెప్తున్నా ఇక్కడ ఈ సందర్భంగా నిలబడాలంటే 70కి తగ్గకుండా సీట్లు ఇస్తే, అధికారం అవకాశం ఇస్తే బలంగా నిలబడతాం. 140+ అవకాశం ఉంది రావడానికి. అది లేకుంటే మాత్రం మరలా వైసీపీ పార్టీ వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించండి. ఆలోచన నిర్ణయం తీసుకుంటే మీ వెంటనే మేము నడుస్తాము. జనసేన డెవలప్మెంట్ ఫోరంతో పాటుగా నడవాలంటే ఏంటి? మీలాంటి భావాలు ఉన్న వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? జనసేన కార్యవర్గం కానీ అట్లా ఏదైనా ఒక స్ట్రక్చర్ ఉందా? మీ స్ట్రక్చర్ ఉందండి, మీ వ్యవస్థ కార్యవర్గం ఉంది. జనసేన పార్టీకి సంబంధించి మేము ఇండివిజువల్గా తీసుకున్న నిర్ణయం జేడీఎఫ్ని స్థాపించడం. జనసేన పార్టీకి జనసేనను అభిమానించేటువంటి ఏ కార్యకర్త అయినా, న్యూట్రల్ పీపుల్ ఎవరైనా కానీ ఇలా ఉండాలి, నడవాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉన్న జనసేన రావాలనుకునే ఎవరైనా కానీ జేడీఎఫ్లో జాయిన్ అవ్వచ్చు. కానీ మా విధి విధానాల ప్రకారం నడవాలి. కొన్ని ఎట్లా అయితే ఒక సంస్థకి విధి విధానాలు ఉంటాయో మాకు 16 విధి విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాల ప్రకారం నడవాలి. జనసేన పార్టీకి మాత్రమే కన్ఫైన్ అయి ఉండాలి. ప్లస్ ఇంకోటి, ఈ శిఖండి వ్యవహారాలు చేయకూడదు. లైక్ కోవర్ట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ చేస్తే మాత్రం బరాబర్ మేము తీసుకొచ్చి పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెడతాం. నిరూపించుకుని మాత్రమే, ఏదో ఊహించి చెప్పడం కాదు ఇక్కడ. ఆ విధంగా విధి విధానాలు సపోర్ట్ చేసి ఉండే వాళ్ళు ఎవరైనా కూడా చేయొచ్చు. కార్యవర్గం కూడా ఒక 3-4 రోజుల్లో మేము కార్యవర్గాన్ని ప్రెస్ మీట్కి వస్తున్నాం. అందరం కూడా మాకు గౌరవాధ్యక్షులకు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకుంటున్నాము. దాంతోడు ఇంకొక 1 వీక్లో 26 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్లను కూడా మేము అనౌన్స్ చేయబోతున్నాము జేడీఎఫ్ ద్వారా. మీ కార్యాచరణ కానీ మీరు పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం ఏమైనా ఉందా? ఆయన అవకాశం ఇస్తే కలుస్తాం సార్. మేము ఆయనకు అవకాశం ఇవ్వమని మాకు మెసేజ్ పంపిస్తాము. ఆయన అవకాశం ఇస్తే కలుస్తాము. అవకాశం ఇవ్వకపోయినా కానీ మన జనసేన పార్టీ బలంగా వెళ్ళాలనే కోరిక మాది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ అంటే జనసేనాని కోసం, జనసేన కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక సైనికుల్లాగా పనిచేస్తామని చెప్తున్నారు. స్వార్థం లేకుండా ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసే అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ఒక ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ ఉండే ఒక బృందంగా జనసేన డెవలప్మెంట్ ఫోరం ఉంటుంది. ఖచ్చితంగా ఆత్మగౌరవానికి తగ్గకుండా జనసేన పార్టీని గౌరవించాల్సిన బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ రకమైన గౌరవం మర్యాదలు ఇచ్చిపుచ్చుకోకపోతే ఇద్దరికీ జరిగే నష్టం రాష్ట్రానికి కూడా నష్టంగా పరిణమించే అవకాశం ఉంది. కాబట్టి జాగృతపరచడమే మా ధ్యేయం అని చెప్పేసి మండలిని శ్రీనివాసరావు గారు అంటున్నారు, జనసేన డెవలప్మెంట్ ఫోరం వ్యవస్థాపకులు. చూద్దాం మరి ఏం జరుగుతుంది, వీళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, అలాగే జనసేన డెవలప్మెంట్ ఫోరం నచ్చే విధంగా ఈ సీట్ల పంపకాలు లాంటి ప్రకటనలు వస్తాయా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి.